ప్రేక్షకులారా గమనించండి. జగన్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏంటి అని యోచిస్తే ఒక కారణం ఇది కూడా. ఎందుకంటే ఆయన ఒక క్రైస్తవుడు, యేసుప్రభువుని నమ్ముకున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేయించుకుంటున్నాడు. అయితే ఆయన అదే సమయంలో వేరే వాళ్ళని కూడా ఆరాధిస్తూ పూజిస్తూ ప్రార్థన చేస్తుండేవాడు. మరి ప్రజల మెప్పు కోసం చేశాడు, మరి తన సొంత దీంతో చేశాడో తెలియదు కానీ ఆయన చేసేవాడు. కాబట్టి ఇది ఏదైనా దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నిర్గమకాండం 20 అధ్యాయంలో అంటాడు, నేనే దేవుడిని తప్ప, నేను తప్ప ఇంక మరి ఒక్క దేవుడు నీకు ఉండకూడదు. మరి అదే సాగలపడి నమస్కారం చేయకూడదు అని ఉంది. ఆజ్ఞ మీరినట్లు నాకు అర్థమవుతుంది. అలాంటి ఆజ్ఞ మీరినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మరి ఆ రాజ్యాన్ని పతనానికి కూడా కారణం అవుతుందని నేను అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి దీన్ని బట్టి మీ ఒక కమెంట్ పెట్టండి. వీడియో చివరి వరకు చూసి మీ కమెంట్ పెట్టండి. ఇది కరెక్ట్ అనిపిస్తే మీ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్గమకాండం 20 అధ్యాయము 3-4 చూసినప్పుడు మన యొక్క యెహోవా దేవుడు చక్కగా వాక్యం ద్వారా చెప్పిన విషయం ఏమిటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సీఎం జగన్ గారు ముందు క్రైస్తవుడుగా మనందరికీ సుపరిచితులు. అదే విధముగా మరి మనము కూడా నమ్మాము. అది మంచి కుటుంబం, క్రైస్తవ కుటుంబం నమ్మి వారిని సీఎం గా చేయటం కూడా జరిగింది. మరి వారు చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి తప్పు ఏంటంటే, శారదా పీఠాధిపతి అయినటువంటి శ్రీ స్వరూపానంద స్వామి గారి సమక్షంలో ఉత్తరాఖండలోని ఋషికేశ్ నందు ఆయన పూర్తి మనసుతో, ఆత్మతోనూ శారీరకంగా హిందువుగా అన్యమతస్థుడుగా అయిపోయినట్లుగా మనమందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రతి టీవీలలో కూడా రావటం జరిగింది, పేపర్లో ప్రచురించడం జరిగింది. మరి మనం కూడా చదివాము. కొంతమంది దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ దేవుడు మాత్రం స్పష్టంగా అంటున్నారు, నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. మరి ఆ దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదు అనినప్పుడు తను వెళ్ళి అక్కడ పీఠాధిపతుల యొద్ద యజ్ఞాలు చేయటము, జందం వేసుకోవటము, వారి తండ్రి కొరకు అక్కడ పిండం పెట్టటము, ఇవన్నీ కూడా మన క్రైస్తత్వంలో, మన పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఈ వీడియోలో మీరు చూశారు కదా ప్రేక్షకులారా, ఎలాగా జగన్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత దేవుడిచ్చిన ఆధిక్యతను సంపాదించిన తర్వాత అనేకమైన దేవుళ్ళని ఆయన నమస్కారం చేస్తూ అవేవో పెండా కోడి ఇస్తూ అవన్నీ ఏవో చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి నిశ్చయంగా దేవుడు తన మనసులో నొచ్చుకొని ఈ పరాజయం అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. బైబిల్లో కూడా అట్టివారు ఎప్పుడు కూడా దీవించబడలేదని కూడా, ఎవరెవరైతే రాజులు దేవుడిని యెహోవాకు విరుద్ధంగా పనిచేసిన వారు పతనాన్ని చవి చూశారు, వారి పతనాన్ని వారే తెచ్చుకున్నారని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం. కాబట్టి దీన్ని బట్టి ఈయన ఓటమికి కారణం దేవుడని నేను నమ్ముతున్నాను. తర్వాత ఆయన క్రియలు కూడా అవ్వచ్చు. ఏదేదైనా సరే ఓటమి జరిగింది. ఇప్పటికైనా ఆయన స్థిరపరిచి నిలబడి దేవుడిని మరలా దేవుడిని ఆశ్రయిస్తే ఆయన విజయం అనుగ్రహిస్తాడని నమ్ముతున్నాను. కాబట్టి ఇది అండి నా విశ్లేషణ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లేకపోతే కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.